చూడండి ఎంత చక్కగా ఫ్రై అయిపోయిందో. అద్భుతం. సూపర్ టేస్టీగా ఉండే టూనా ఫిష్ ఫ్రై రెడీ అయిపోయింది. చక్కగా వేడివేడిగా సర్వ్ చేసుకోండి. చాలా అద్భుతంగా ఉంటుంది. చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి ఇందులో. ఇది రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల మనకి హార్ట్ ప్రాబ్లమ్స్ అస్సలు రానే రావు. ఒమేగా ఫ్యాట్ ఎక్కువ ఉండటం వల్ల. ఇది కూడా చక్కగా కచ్చాపచ్చా దట్ చేసుకున్నాం కదా, దీన్ని కూడా పక్కన పెట్టేసుకోండి. ఫ్రెండ్స్, ఇప్పుడు ప్రిపరేషన్లోకి వెళ్దాం. ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకోండి. కడాయి వేడెక్కనండి. ఈ రెసిపీని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, ఎందుకంటే ఇది స్పెషల్ డిష్ కదా. ఆయిల్ పోసుకోండి. ఈ ఆయిల్ కూడా వేడెక్కినామండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత జీలకర్ర యాడ్ చేసుకోండి. తర్వాత మనం ఫైన్గా చాప్ చేసి పెట్టుకున్నాం కదా, ఈ ఉల్లిపాయలు ఇందులో యాడ్ చేసుకోండి.
ఈ ఉల్లిపాయలు చక్కగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా వేపుకోండి. కొద్దిగా సాల్ట్ వేస్తే తొందరగా ముఖ్యండి ఉల్లిపాయలు. చెక్క లవంగ మొగ్గ వేసుకోండి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ చక్కగా పచ్చివాసన పోయేదాకా వేగనివ్వాలి. మనం ఇందులో ఉపయోగించే అన్ని హెల్త్కి బెనిఫిట్ చేసేయనండి. అల్లం వెల్లుల్లిపాయలు, ఈ వెల్లుల్లిపాయల వల్ల హార్ట్ ప్రాబ్లమ్స్ రావు, ఇలాంటి చాలా చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఇప్పుడు మనం చేసుకునే ఫిష్లో కూడా ఒమేగా ఫ్యాట్ బాగా ఉంటుంది అన్నమాట. సముద్రపు చేప కదా, చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు పచ్చిమిరపకాయలు యాడ్ చేసేసుకోవాలి. మన ఇంట్లో ఉన్న బేసిక్ ఇంగ్రీడియంట్స్తోనే చక్కగా ఈ కర్రీని ప్రిపేర్ చేసుకోవచ్చు. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారనమాట. మామూలుగా చేప అంటే ముళ్ళు ఉంటాయి అంటారు కదా, అలా లేకుండా ఇది చాలా సింగిల్ ముళ్ళు అనమాట. మటన్ పీసెస్ లాగా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఈ మ్యారినేట్ చేసుకున్న ఈ ఫిష్ని ఇందులో ఫ్రై చేసుకోవాలి. చూడండి, మనకు చూస్తే ఎలా ఉంది, మటన్ లాగా ఉంది కదా, మటన్ లేదా చికెన్ లాగా అనిపిస్తుంది. రెడ్గా ఉంటుంది అన్నమాట మీట్ దీనికి. ఇది రెగ్యులర్గా మన ఆహారంలో తీసుకోవడం వల్ల మనకి హార్ట్ ప్రాబ్లమ్స్ అనేవి అసలు రావు. పూర్తిగా ఇదంతా కలిసేట్టు కలుపుకోండి ఒకసారి. మూత పెట్టేసుకుని చక్కగా ఒక 5 నిమిషాలు మగ్గనివ్వండి. ఒక్కొక్కసారి దీన్ని బాగా కలుపుకోండి. ఇప్పుడు టమాటా ముక్కల్ని ఇందులో యాడ్ చేసుకోండి. పసుపు, ఉప్పు, కారం, గరం మసాలా ఇవన్నీ వేసుకుని చక్కగా ముక్కలు పట్టేటట్టు శుభ్రంగా కలిపేసుకోండి. కలిపేసుకుని చక్కగా మూత పెట్టేసుకుని చిన్న మంట మీద చక్కగా ఈ ఉప్పు కారం ఈ ముక్కలకు బాగా పట్టేటట్టు ఉడకనివ్వండి. మూత పెట్టేసి చక్కగా ఆయిల్ బాగా పైకి వచ్చే వరకు కుక్ చేసుకోండి. మధ్య మధ్యలో ఒకసారి కలుపుకుంటూ ఉంటుంది అడుగు పట్టకుండా. కొద్దిగా లైట్గా వాటర్ పోస్తుంది. మూత పెట్టేసుకుని బాగా దగ్గరికి అయిపోయేట్టు ఉడకనివ్వండి. చూడండి, దగ్గరికి అయిపోయింది కదా. దీనికి కొద్దిగా ఫ్రై అవనివ్వాలి. ఈ వాటర్ కూడా ఉంది కదా, ఈ చెమ్మ కూడా ఫ్రై అయిపోతే అప్పుడు సూపర్ ఉంటుంది అనమాట. ఇది రైస్లోకి చాలా చాలా బాగుంటుంది. అంటే సైడ్ డిష్ కింద చారులో నంచుకుని తింటానికి చాలా బాగుంటుంది. అయిపోవచ్చు. ఒక 5 నిమిషాలు ఇలాగా ఎగిరిపోతే సరిపోతుంది అనమాట. చూడండి ఎంత చక్కగా ఫ్రై అయిపోయిందో, అద్భుతం. సూపర్ టేస్టీగా ఉండే టూనా ఫిష్ ఫ్రై రెడీ అయిపోయింది.
చక్కగా వేడివేడిగా సర్వ్ చేసుకోండి. చాలా అద్భుతంగా ఉంటుంది. చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి ఇందులో. ఇది రెగ్యులర్గా తీసుకోవడం వల్ల మనకి హార్ట్ ప్రాబ్లమ్స్ అస్సలు రానే రావు. ఒమేగా ఫ్యాట్ ఎక్కువ ఉండటం వల్ల చాలా చాలా బాగా వచ్చింది. ఒక 2 minutes చక్కగా దీన్ని అలా ఉంచేసుకుని అప్పుడు అన్నంలో తింటే అదిరిపోతుంది అన్నమాట టేస్ట్.